నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 38. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, భూమి ఓపెన్ ద డోర్. ఆనంద్ పిలుస్తుంటే టెన్షన్గా చూస్తుంది భూమి. ఆ విధంగా ఆనంద్కి ఎదురు పడాలంటే సిగ్గు బిడియం ఆవహించేశాయి ఆమెకి. చేతులు నలుపుకుంటూ మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి గిర్రున వెనక్కి తిరిగి నిలబడింది. ఎంతసేపు డోర్ తీయడానికి అంటూ లోపలికొచ్చిన ఆనంద్ బ్యాగ్ ఫేస్ చేసి ఉన్న భూమిని చూసి అక్కడే ఆగిపోయాడు. మోడర్న్ డ్రెస్లో బ్యాగ్ నుండి కొత్తగా కనిపిస్తున్న తనని కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేశాడు. ఆనంద్ అడుగులు తనకి దగ్గరైన కొద్దీ భూమి గుండె వేగం అంతకంతకు పెరిగిపోతుంది. చేతులను రబ్ చేసుకుంటూ తలదించుకుని ఉంది. ఆమె ముందుకు వెళ్ళి భూమిని చూసిన ఆనంద్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. ఆమె మేని ఛాయను మరింతగా పెంచి మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్, కర్లీ హెయిర్, సింపుల్ అండ్ ఎలిగెంట్ మేకప్, మినిమల్ జ్యువెలరీతో ఎంతో స్టైలిష్గా, అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటే ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు కళ్ళు విప్పాచి చూస్తుంటే సిగ్గుపడుతూ మెల్లిగా తలెత్తి చూసింది భూమి. అతను మాటల్లో ఏం చెప్పకపోయినా తనని చూసి మెరిసే అతని కళ్ళు, వికసించిన మోము, పెదవులపై విరిసిన దరహాసం తను అతనికి ఎంతో నచ్చిందని చెప్పకనే చెప్తుంటే భూమి మనసు సంతోషంతో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. భర్త తనని ఆ విధంగా మంత్రముగ్ధుడై చూస్తుండడం తొలిసారిగా చూస్తుంది ఆమె. అతని చూపులో తనని నకషిక పర్యంతం తడుముతుంటే సిగ్గుతో ముడుచుకుపోయింది భూమి. డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు. భర్త ఇచ్చిన కాంప్లిమెంట్కి ఆమె మొహం ఒక్కసారిగా వెలిగిపోగా లోపల సంబరపడిపోతూ తలెత్తి చూసిన భూమి ఆనంద్ తన వైపు సన్నని నవ్వు విసిరి వెళ్ళిపోతుంటే మెరిసే కళ్ళతో అలాగే చూస్తుండిపోయింది. తను అడగకుండా భర్త తనంతటి తానుగా మొదటిసారి కాంప్లిమెంట్ ఇవ్వడమే కాకుండా తనని చూసి హార్ట్ఫుల్గా స్మైల్ ఇవ్వడం అస్సలు నమ్మలేకపోతుంది. అతని రియాక్షన్కి ఆమె మనసు నిండిపోయింది. బావకి నచ్చినట్టుగా ఒక్కసారి రెడీ చూడు. బావ రియాక్షన్కి నీకు నువ్వే తనకి నచ్చినట్టుగా రెడీ అవ్వాలి అనుకుంటావు. ఈశాన్వి మాటలు గుర్తొచ్చి ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఈశాన్వికి మనసులో థ్యాంక్స్ చెప్పుకొని అనంత్ వైపు ప్రేమగా చూస్తున్న భూమి అనంత్ తన వైపు చూడగానే సిగ్గుతో తల తిప్పేసుకుని లోపల నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనంత్ వాష్రూమ్కి వెళ్ళగా అతనికి డ్రెస్ తీసి పెట్టడానికి వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. బ్లాక్ డ్రెస్ తీసి పెట్టబోతు ఆమె దృష్టి దాని కిందనే ఉన్న మెరూన్ షర్ట్పై పడింది. తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా ఆనంద్ ఆ షర్ట్ను వేసుకుంటే బాగుండు అనిపించింది. వెంటనే ఆనంద్ వేసుకుంటాడో లేదో అని సంశయిస్తూనే ఆ మెరూన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, వాటికి మ్యాచింగ్ బెల్ట్ వాచ్ తీసిపెట్టి ఆనంద్ కోసం చూస్తుంది. ఫ్రెష్ అప్ అయి వచ్చి ఆ డ్రెస్ను చూసిన ఆనంద్ భూమి వైపు లుక్ ఇచ్చేసరికి అతన్ని చూస్తున్న భూమి టక్కున తల తిప్పేసుకొని కొన్ని క్షణాలకు మెల్లిగా తల తిప్పి చూసేసరికి ఆనంద్ తను సెలెక్ట్ చేసిన షర్ట్ వేసుకుంటున్నాడు. లోపల మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతూ రెడీ అవుతున్న అతన్ని మురిపంగా చూస్తూ చైర్లో కూర్చుంది. ఫాస్ట్గా రెడీ అయిపోయిన ఆనంద్ పద వెళ్దాం అంటూ బయటికి నడుస్తుంటే అతనితో పాటు నడక సాగించింది భూమి. ఆ లాంగ్ డ్రెస్లో హీల్స్లో స్టెప్స్ దిగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటే డ్రెస్ పైకి పట్టుకుని జాగ్రత్తగా దిగడానికి ట్రై చేస్తూ స్లిప్ అయ్యి పడబోయింది భూమి. వెంటనే అలర్ట్ అయిన ఆనంద్ ఆమె చేయి పట్టుకుని పడకుండా ఆపాడు. భూమి బెదురుగా కళ్ళను అల్లార్చుతూ చూస్తుంటే బీ కేర్ఫుల్ అని ఆమె చేయి పట్టుకుని మెల్లిగా స్టెప్స్ దిగుతున్న ఆనంద్ వైపు నవ్వుతూ చూస్తూ అతనితో పాటు కింద కదిలింది. వాళ్ళ వెనకాలే తమ గదిలో నుండి బయటకొచ్చిన అదవ్ భూమిని చూసి ఆశ్చర్యపోతూ ఈశాన్ వైపు చూడగా ప్రౌడ్గా స్మైల్ ఇస్తూ తన డ్రెస్ను కాలర్ ఎగిరేస్తున్నట్టుగా మూమెంట్ ఇచ్చింది ఈశాన్వి. నిజంగా వదిన చాలా స్టన్నింగ్గా ఉంది. ఇద్దరూ మ్యాచింగ్ అటైర్లో చాలా క్యూట్గా ఉన్నారు. హ్యాపీగా ఫీల్ అవుతూ కిందకొచ్చాడు అదవ్. వదిన నువ్వేనా? అస్సలు నమ్మలేకపోతున్నాను, చాలా బాగున్నావు అదవ్ నవ్వుతూ అంటుంటే సిగ్గుపడుతూ చిన్నగా స్మైల్ ఇచ్చింది భూమి. ఇద్దరూ మ్యాచింగ్ సూపర్ ఉన్నారు ఆనంద్ భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నాడు అదవ్. చిన్నగా స్మైల్ ఇచ్చిన ఆనంద్ మరీ మోసేయకురా, వెళ్దాం పద, లేట్ అవుతుంది అని బయటికి వెళ్ళబోతుంటే భూమి ఆగు కంచులా గంభీరంగా వినిపించింది భువనేశ్వరి స్వరం. అందరూ ఆగి చూస్తుంటే ఉలికిపడినట్టుగా వెనక్కి తిరిగిన భూమి భువనేశ్వరి సీరియస్ లుక్స్కి బెదురుగా చూస్తూ ఆనంద్ వెనకాల దాక్కుంది. వాడి వెనకాల నుండి తప్పుకో. భూమి అలాగే చూస్తుంటే పక్కకి రా అని గట్టిగా అరిచింది. జడుసుకుని మెల్లిగా పక్కకి జరిగింది. భూమిని ఆ డ్రెస్లో చూసి భువనేశ్వరి మొహం ఎర్రబడింది. ఆ డ్రెస్ ఏంటి, ఆ అవతారం ఏంటి? చీరకట్టులో పద్ధతిగా ఉండేదానివి, అలా తయారయ్యేవేంటి? ఆ మహాతల్లి తయారు చేసిందా నిన్నిలా? తనకంటే ఒక పద్ధతి పాడు లేదు. మగరాయిలాగా పాయింట్లు షర్ట్లు వేసుకుని తిరుగుతుంది.
నువ్వు కూడా అలాగే తయారవుతున్నావా? ఆమె అరుపులు విని లక్ష్మీ పార్వతి, పద్మభూషణ్ తమ గదిలో నుండి బయటకొచ్చి చూస్తున్నారు. ఈశాన్వికి చిర్రెత్తుకొచ్చి రెస్పాండ్ అయ్యేలోపే మా స్టాప్ ఇట్ కోపంగా వినిపించింది అదవ్ స్వరం. ఆ డ్రెస్సులకేమైంది మామ్, అలా మాట్లాడుతున్నావు? డీసెంట్గానే ఉన్నాయి కదా. చీర కట్టుకుంటేనే పద్ధతిగా ఉన్నట్టా? ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే పద్ధతిగా లేనట్టా? చదువుకున్న దానివి నువ్వు కూడా ఇంత నారో మైండెడ్గా ఆలోచిస్తావని అనుకోలేదు మామ్. తను వేసుకునేది అబ్బాయిల డ్రెస్సులు కావు. నావేం తీసుకుని వేసుకోవట్లేదు. అమ్మాయిల కోసం స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్సులు అవి. బిజినెస్ ఫార్మల్స్ అంటారు. తను ఒక బిజినెస్ ఉమెన్, ఒక కంపెనీకి ఎండి. తను ఉన్న ప్రొఫెషన్కి తగ్గట్టుగా డ్రెస్సెస్ వేసుకుంటుంది. అందులోనూ తను ఒక దగ్గరుండి వర్క్ చేసేది కాదు. డిఫరెంట్ ఏరియాలకు, కన్స్ట్రక్షన్ సైట్స్కి వెళ్లాల్సి వస్తుంది. చీరలో కంఫర్ట్ ఉండదు కాబట్టి తనకి కంఫర్ట్ అయిన బిజినెస్ ఫార్మల్స్, అదే నువ్వన్నట్టు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటుంది. ఆ డ్రెస్సులో తను నీకేమైనా అసభ్యకరంగా కనిపిస్తుందా? సూటిగా చూస్తూ ఘాటుగా ప్రశ్నించాడు అదవ్. సమాధానం లేక నోటు మాట రాక భువనేశ్వరి ఉక్రోషంగా చూస్తుంటే తన కోసం స్టాండ్ తీసుకున్నందుకు లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ అదవ్ని చూస్తుంది ఇషాన్వి. తను అన్ని పద్ధతులు, సాంప్రదాయాల మధ్య పెరిగిన అమ్మాయి. ఎక్కడ ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు. తన డ్రెస్సింగ్ సెన్స్ పట్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోసారి తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి తప్పుగా మాట్లాడకు అన్నాడు కాస్త సీరియస్గానే. మండిపోతూ కొన్ని క్షణాలు చూసిన భువనేశ్వరి. నువ్వు ఇలా వెనకేసుకు రాబట్టే తను అలా తయారైంది. ఏం మందు పెట్టిందో ఏంటో. పెళ్ళై 1 నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే తల్లిని ధిక్కరించి పిల్లని సపోర్ట్ చేస్తున్నావు. మా తనని నిజంగా తప్పుంటే తనని కూడా అంటాను. కానీ తన తప్పు లేకుండా పదే పదే తనని అనడం కరెక్ట్ కాదు మామ్. అయినా నేనేం నీ పెళ్ళాననట్లేదు. ఈ ఇంటి పెద్ద కోడలు అంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి ఈవిడ గారు కూడా అలా తయారవుతున్నారు అని భూమి వైపు సీరియస్గా చూస్తుంటే బాధగా తలదించుకుంది భూమి. ఇంకా అలాగే నిల్చున్నావే, వెళ్ళి మార్చుకోపో. చిన్నగా తలాడించి భూమి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని ఆపాడు అనంత్. ఆగి గిర్రున వెనక్కి తిరిగిన భూమి అనంత్ చేతిలో ఉన్న తన చేయిని చూసుకుని అనంత్ రియాక్షన్ కోసం అతని కళ్ళలోకి చూస్తుంటే అదవ్, ఇషాన్వి కూడా అనంత్ ఇలా రియాక్ట్ అవుతాడు అని అతన్ని చూస్తున్నారు. భువనేశ్వరి క్వశ్చన్ మార్క్ వేస్తూ అనంత్ చేతిలో ఉన్న భూమి చేయిని అతన్ని మార్చి మార్చి చూస్తూ ఉంది. మమ్మీ, మేము వెళ్ళేది పబ్కి. అక్కడికి ఇలాంటి డ్రెస్లోనే వెళ్ళాలి. చీర కట్టుకుని వెళ్తే తనని, తనతో పాటు ఉన్న నన్ను పిచ్చి వాళ్ళలా చూస్తారు అందరూ. తనకి డ్రెస్ చాలా బాగుంది. నాకైతే ఆడ్గా ఏం అనిపించట్లేదు. మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి. ఇన్నాళ్ళు బావిలో కప్పలా ఉండే తను ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. బయట ప్రపంచానికి తగ్గట్టు మారుతుంది. తనని మళ్ళీ బావిలోకి తోసేయకు. మొదటిసారి తనకు సపోర్టింగ్గా మాట్లాడిన అనంత్ మాటలకు భూమితో పాటు అదవ్, ఇషాన్వి ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో చూస్తుంటే షాక్తో తెల్లబోయి చూస్తుంది భువనేశ్వరి. లక్ష్మీ పార్వతి, పద్మభూషణ్ సాలోచనగా చూస్తున్నారు. నేను చెప్తేనే తన డ్రెస్ వేసుకుంది. అయినా తను వస్తుంది నాతోనే కదా. ఇంకా ప్రాబ్లం ఏంటి మామ్? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు భువనేశ్వరికి. అనంత్ ఇలా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు తను. కొడుకులు ఇద్దరికిద్దరు అలాగే తయారయ్యారు. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఉక్రోషంగా సోఫాలో కూర్చుంది. భువన, ఎందుకు వాళ్ళ మీద కోపడతావు అంటూ దగ్గరకు వచ్చింది లక్ష్మీ పార్వతి. 2 జంటలు ఎంత ముద్దుగా ఉన్నారు చూడు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికి నచ్చినట్టు మరొకరు ఉంటున్నారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? నా కళ్ళకి మాత్రం నా మనవరాళ్ళు ముద్దుగా కనిపిస్తున్నారు. ఇద్దరు సొంత అక్క చెల్లెల్లాగా చక్కగా ఉన్నారు. వాళ్ళకి నచ్చినట్టున్న నువ్వు. వాళ్ళు వచ్చాక దిష్టితి అనేసరికి లోపల నవ్వుకున్నారు అదవ్, ఇషాన్వి. మీరు వెళ్ళండిరా, మరి రాత్రి దాకా ఉండకుండా కాస్త టైంకి రండి అంది లక్ష్మీ పార్వతి. అలాగే అని తలాడించి బగబగమంటున్న భువనేశ్వరి చూపులను తప్పించుకుని పార్టీకి స్టార్ట్ అయ్యారు నలుగురు. అదవ్ డ్రైవింగ్ సీట్, అతని పక్కన అనంత్ కూర్చుంటే వెనకాల హ్యాపీగా సెటిల్ అయ్యారు 2 తోటికోడలు. అక్క, బావ నిన్ను చూసి ఇలా రియాక్ట్ అయ్యారు, ఫ్లాట్ అయిపోయి ఉంటారు కదా అని నవ్వుతూ ఇషాన్వి మెల్లిగా అడుగుతుంటే సిగ్గుపడుతూ నవ్వుకుంది భూమి. నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది, కమ్మాన్ అని ఇషాన్వి టీజింగ్గా నవ్వుతుంటే మెల్లిగారా అనంత్ వింటాడేమో అని ముద్దుగా వారిస్తూ తనలో తానే నవ్వుకుంటుంది భూమి. ఇషాన్వి తనని హ్యాపీగా చూస్తూ ఐఎమ్ సో హ్యాపీ అక్క, నువ్వెప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి అంది. భూమి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇషాన్విని సైడ్ నుండి ఆప్యాయంగా హత్తుకుంది. కార్ మిర్రర్లో నుండి వాళ్ళిద్దరినీ హ్యాపీగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అదవ్. ఏంటత్తయ్య, మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? అనికని కాదని దాన్ని చేసుకున్నందుకు నాకే దాని మీద చాలా కోపంగా ఉంది. మీకు అస్సలే లేదు, పైగా సపోర్ట్ చేస్తున్నారు నిష్ఠూరంగా అంది భువనేశ్వరి.
నా మనవడు ఇష్టపడి చేసుకుంటే నేను తనపైన కోపం పెంచుకోవడం ఎందుకు? అనికిలాగే తను కూడా ఒక ఆడపిల్ల, పైగా తల్లిదండ్రులకు దూరమైంది. ఎప్పుడైతే నా మనవడి పిల్లమైందో నాకు మనవరాలిపోయింది. మొదట్లో కోపంగా పోరుగా ప్రవర్తించినా క్రమంగా ఇంటి కోడలిగా బాధ్యత తీసుకుని మనలో ఒకటిగా కలిసిపోతుంది. ఆ విషయంలో తనని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అనిక ఇంటి కోడలు కాలేదని నాకు బాధగా ఉంది. కానీ ఆ బాధతో ఈశాన్విపై కోపం చూపించడం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరికీ దేవుడు ముడివేశాడు. అనిక గురించి మర్చిపో. దానికి కూడా ఆ దేవుడు ఎవరో ఒకరితో రాసిపెట్టుంటాడు. ఆ గడియ కూడా త్వరలోనే వస్తుంది అని చెప్పేసి తమ గదిలోకి వెళ్ళింది లక్ష్మీపార్వతి. మీ అంత తేలిగ్గా నేను దాన్ని కోడలిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అత్తయ్య. ఉడుక్కుంటూ తన రూమ్కి వెళ్ళింది భువనేశ్వరి. పబ్లో దక్షిణ్ అతని ఫియాన్సీ శ్రద్ధతో పాటు కూర్చొని మాట్లాడుతూ అనంత్ కోసం మాటిమాటికి ఎంట్రన్స్ వైపు చూస్తుంది మాయ. అనంత్ వాళ్ళు ఇంకా రాలేదేంటి దక్ష్? ఇంకా ఎంత టైం పడుతుంది? ఇందాక కాల్ చేస్తే 5 minutes అన్నారు, వచ్చేసుంటారు అని ఎంట్రన్స్ వైపు చూసేసరికి అప్పుడే డోర్ ఓపెన్ చేసి లోపలికొస్తూ కనిపించారు. అదిగో వచ్చేశారు. దక్ష్ మాటలకు దిగ్గున తల తిప్పి చూసింది మాయ. అనంతను చూసి ఆమె మొహం వెలిగిపోతే పక్కనే స్టైల్గా ఎంట్రీ ఇచ్చిన భూమిని చూసి షాక్తో మైండ్ బ్లాంక్ అయిపోయి మొహం మాడిపోయింది. వావ్, 2 couples భలే హాట్గా ఉన్నారు కదా అన్నాడు దక్ష్ నవ్వుతూ. అతని మాటలకు ఇంకా రగిలిపోతుంది మాయ. అనంత్తో పాటు బిడియంగా అడుగులు వేస్తూ ఎదురుగా చూసింది భూమి. తమని చూస్తున్న మాయను చూడగానే అప్పటిదాకా ప్రసన్నంగా ఉన్న ఆమె మోము ఒక్కసారిగా అప్రసన్నంగా మారిపోయింది. కోపం, బాధ, భయం ఒకేసారి కలిగాయి ఆమెలో. అనంత్ వైపు చూసింది. దక్ష్ వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తున్నాడు. మెల్లిగా అనంత్ చేతిలో చెయ్యి వేసి పట్టుకొని నా మొగుడు నాకు మాత్రమే సొంతం అన్నట్టుగా మాయ వైపు సూటిగా ఒక లుక్ ఇచ్చింది. మాయ మరింత ఉడుక్కుంటూ చూస్తుంటే సడన్గా భూమి చేయి పట్టుకునేసరికి తన వైపు చూసిన ఆనంద్ డోంట్ బి టెన్స్డ్, ఫీల్ ఫ్రీ అన్నాడు తన చేతిని గట్టిగా పట్టుకుంటూ. అలాగే అన్నట్టుగా నవ్వుతూ తల్లాడించింది భూమి. వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మాడిపోయిన పెంకలా ఫేస్ పెట్టుకున్న మాయని చూసి తమలో తామే నవ్వుకున్నారు అదవ్, ఇషాన్వి. కాబోయే కొత్త జంట దక్ష్ శ్రద్ధలను గ్రీట్ చేసిన ఆనంద్ మాయను పట్టించుకున్నట్టే భూమితో పాటు వెళ్ళబోతుంటే హాయ్ ఆనంద్, హాయ్ భూమి అని పల్లికిలిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది మాయ. అయిష్టంగానే తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చోగా వాళ్ళకి ఎదురుగా కూర్చుంది మాయ. దక్ష్ శ్రద్ధలకు విష్ చేసి వాళ్ళిద్దరినీ ఇషుని ఒకరినొకరికి ఇంట్రడ్యూస్ చేశాడు అదవ్. ఇషాన్వి, అదవ్, యు బోత్ ఆర్ లుకింగ్ సో క్యూట్ దక్ష్ నవ్వుతూ అంటుంటే అదవ్ ఇషాన్వి వైపు సమ్మోహనంగా నవ్వుతూ చూడగా మొహమాటంగా స్మైల్ ఇచ్చింది ఇషాన్వి. దక్ష్ ఇన్వైట్ చేసిన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కాసేపట్లో వచ్చేయగా అందరూ ఒకరినొకరు గ్రీట్ చేసుకుని మాటల్లో పడ్డారు. దక్ష్, అందరం వచ్చేసాం కదా, లెట్స్ స్టార్ట్ ది పార్టీ. మాయ మాటలకు ఇంకా రావాల్సిన వ్యక్తి ఉన్నారు అన్నాడు దక్ష్. ఎవరు? అందరూ వచ్చారుగా అంది క్వశ్చన్ మార్క్ వేస్తూ. చాలా స్పెషల్ పర్సన్. నీకు ఇక్కడున్న అందరికంటే చాలా స్పెషల్ పర్సన్. మాయ కనుబొమ్మలు ముడిపడ్డాయి. సర్ప్రైజ్, అడుచూడు అని దక్ష్ వెనక్కి చూపించేసరికి వెనక్కి తిరిగి చూసింది మాయ. ఎదురుగా నవ్వుతూ లోపలికొస్తున్నాడు రోహిత్. అతని చూడగానే మాయ దిమ్మ తిరిగిపోగా కళ్ళు కోడిగుడ్లయ్యాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మాయ నిజ స్వరూపం రోహిత్కి తెలియనుందా? రోహిత్ రాక వల్ల అనంత్కి మాయ పట్ల ఒక క్లారిటీ రానుందా? ఈ పార్టీలో ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.